పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం దానియేలు గ్రంథాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పటికే 3 నెలల నుంచి ఇదే సబ్జెక్ట్ని మనం కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం. సేమ్ ఇదే మాటలను మనం కంటిన్యూషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. ఏమనగా బాకా పిల్లనగ్రోవి, బాకా పిల్లనగ్రోవి, పెద్ద వీణె, సింపోనియా, వీణ, విపంచిక, సకల విధములగు వాయిద్యాలన్నీ మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. సాగిలపడి నమస్కరింపని ఎవడు సాగిలపడడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయాలి. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో రాజు ఒక విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ దేశంలో కొంతమంది ప్లాన్ వేసి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకు కాలు పెట్టినా వాళ్ళు చేసే పని ఎవరికి హాని కలిగజేయరు. వాళ్ళు దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. వారు దేవుని స్తుతిస్తారు, వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. వారు దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తారు. వారు దీని మీద వాళ్ళు కుట్ర పన్ని ఏ విధము చేతనని ఈ జాతినే లేకుండా చేయాలని ప్లాన్ చేసినారు. చేసి ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. వీళ్ళకి సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమకాండములో మీరు చూస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఒక ఆజ్ఞ దేవుడిచ్చి ఉన్నాడు. పైన ఆకాశమందు గాని, కింద భూమి మీద గాని, భూమి కింద ఉన్న నీళ్లలో గాని దేని రూపమైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ప్రాణం పోయినా సరే వాళ్ళు దీనికి ఒప్పుకోరు. ప్రాణం పోతే పోని అనుకుంటారు. ప్రాణం పోతే పోని, ఈ చెట్టుని వెనక్కలాగు, ఈ చెట్టును కూడా వెనక్కలాగు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కరెక్ట్, దాన్ని కూడా తీసు. ప్రాణం పోతే పోయింది. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళలో కానీ ఎటువంటి రూపాన్ని మేము చేసుకోం. దానికి సాగిలపడం, దానికి పూజ్యం. ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అని ఒక ఆజ్ఞ వాళ్ళకుంది. ఇది ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన చట్టములో మొట్టమొదటిది. పైన మోషే దేవునితో 40 రోజులు గడుపుతూ 10 ఆజ్ఞలు తీసుకుంటున్నాడు. ఆజ్ఞల్లో ఏ రూపమును మీరు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, వాటికి పూజ చేయకూడదు అని పైన దేవుడు మోషేకి ఆజ్ఞ ఇస్తానే ఉన్నాడు.
కింద అహరోను ఏం చేశాడు తెలుసా? ఆడ ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, కింద అహరోను. మోషే ఉన్నాడో పోయాడో, బతికున్నాడో చచ్చాడో ఎవరికి తెలుసు? ఉన్నాడో చచ్చిపోయాడు ఎవరో తెలుసు అని అందరి దగ్గర ముక్కుల్లో చెవుల్లో అన్నీ వసూలు చేసి, పాస్టర్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒక పాస్టర్ దేవుని దగ్గర గడిపి తీసుకొచ్చి మంచి మాటలు చెప్తుంటాడు. ఇంకొక రకమైన పాస్టర్ ఎట్టుంటాడంటే ముక్కుల్లో ఈ చెవుల్లో వలస్తుంటాడు. ఇతనే ఆహారం. ఎవరైనా నోల్దే చెప్పరండి. అహరోను. అర్థం కాల? అహరోను చేసే పని ఏంటంటే ముక్కుల్లో చెవులే బంగారు మొత్తం వలస్తుంటాడు. ఎక్కడెక్కడ బంగారంతా ఒలిచి ఏదో ఒక రూపాన్ని చేస్తుంటాడు. దేవుడు రూపాన్ని చేయిద్దురా నాయనా అని పైన మోషేకి చెప్తుంటే ఒక దూడ బొమ్మను చేసి, చదవంటే దాంట్లో భలే ఉంటుంది. చాలా భలే ఉంటాం కాదు. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి చూస్తే, నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు మోషే కొండ మీద నుంచి దిగిరావటం ఆలస్యమైంది. ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, అహరోను దగ్గరికి వచ్చి ప్రజలు, లెమ్ము మా ముందర నడుచుటకు, మా ముందు నడవడానికి ఒక దేవతను మా కొరకు చేయుము. దేవతను చేయమంటున్నారు. దేవుణ్ణి వదిలిపెట్టి దేవతకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దేవతను చేయి. ఐగుప్తులో నుండి మమ్ము రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. అసలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ మోషే ఉన్నాడే, వాడు ఏమయ్యాడు? అసలు మాకు తెలియదని అతనితో చెప్పిరి. మాకు తెలియదని చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకును, మీ భార్యలకి, మీ కుమారులకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు చెవుల్లో చూశాడు. చెవుల్లో చూశాడు. మొత్తానికి వాళ్ళు ఐగుప్తులో ఉండి బాగా అలవాటు పడ్డారు చెవులు కుట్టించుకోవడం. చెవులు నిండా బంగారు పెట్టుకున్నారు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ మనవరాళ్ళు, మనవాళ్ళు అందరూ చెవుల్లో ఉన్నాయన్నీ బయటికి తీయండి అన్నాడు. తీసిన తర్వాత ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నద్దకు తెచ్చిరి. ఎంత మంచోళ్ళు అండి వాళ్ళు. మొత్తం తీసి ఆయనకి ఇచ్చినారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి, చూడండి కొంతమంది ఎంతసేపటికి రాంగ్ వేలు తీసుకెళ్ళి ఒలి చేయడమే నేర్చుకున్నారు. వలచడమే, వలిచి పోకడతో మలిచి. తక్కువైనోడు కాదు ఈ అహరోను. ఈ అహరోను తక్కువైనోడు కాదు. అందరి దగ్గర తీసుకుని మొత్తం తీసుకుని ఆ పోగర తీసుకుని దాన్ని కరగబెట్టి అప్పుడు వారు, ఓయే ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. దోడబొమ్మను చేసి జదలను పాయింట్ మర్చిపోయి వదిలేసి, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపము నేర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసి ఒక దోడబొమ్మను చేశారు. దేవుడు చేసుకోవద్దురా నాయనా అని చెప్తూ ఉంటే వీళ్ళు పోగరతో కొట్టి ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు. ఈ రాజు చేసిన పని కూడా ఇదే. ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని పూజ చేసి దానికి సాష్టాంగపడమంటున్నాడు. దానికి సాష్టాంగపడమని చెప్తున్నాడు. ఈ అన్ని జనులకి మొదటి రాజు ఈడే. అన్ని జనులకి చివరి రాజు ఎవరో తెలుసా? అన్ని జనులకి చివరి రాజు ఎవరో తెలుసా? క్రీస్తు విరోధి, అపవాది. చివరి రాజు వాడే. మొదటివాడు ఈడైతే చివరివాడు వాడే. వాడు నిలబెడతాడు, నిలబెట్టకపోతే చంపుతాడు. సచ్చినోళ్ళు సాక్షులుగా నిలబడ్డారు, సావకుండా బయటకు వచ్చారు అగ్నిలో పడిన.
వాడి చేతిలో ఉన్నాడే, క్రీస్తు విరోధ చేతిలో హతసాక్షులు అవుతారు. కానీ 1000 ఏళ్ల పరిపాలన నిత్యం ఈ భూమి మీద యేసయ్యతో కూడా పరిపాలన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక దూడబొమ్మను చేసి పడేసాడు. ఎఫెక్ట్ తీసే వాయిస్కి దూడబొమ్మను చేసి, దూడబొమ్మను చేసి బంగారుతో ఒక దూడబొమ్మను చేశారు. ఈ రోజుల్లో కూడా విగ్రహాలు చేయడంలో చాలా జ్ఞానం పెరిగిపోయింది, చాలా జ్ఞానం పెరిగిపోయింది. ఇప్పుడు కూడా మనం అక్కడెక్కడ చూస్తే ఇప్పుడు కూడా బంగారు విగ్రహాలు నిలబెడుతున్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా. ఈ మధ్య అమెరికాలో పెద్ద గొడవ అదే. అమెరికాలో పెద్ద గొడవ అదే. విగ్రహం, ఒకటి బంగారు విగ్రహాన్ని అమెరికాలో నిలబెట్టినారంట. అమెరికా అయితే ఏడైనా నిలబెడతారు, అర్థం గల ఎక్కడైనా నిలబెడతారు. బంగారు విగ్రహాన్ని నిలబెట్టారంట. ఎంతమంది దగ్గర వసూలు చేశారో మనకేం తెలుసు. అహరోన్ దగ్గర వసూలు చేసి, అహరోన్కి అట్లా ఈ కల్చర్ పోలా, ఇంకా అది అప్పటించే వస్తూ ఉంది. ఆ విగ్రహం పెద్ద విగ్రహం చేసుకోకూడదు అన్నాడు దేవుడు. మీరు విగ్రహం చేసుకోకూడదు అన్నాడు, ఒకటే మాట. మీరు విగ్రహాన్ని చేసుకోకూడదు. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఎక్కడ చేసుకోకూడదు అంటే, ఈ పాస్టర్ గారు, అహరోన్ పాస్టర్ గారు ఒక దూడబొమ్మను చేశాడు. బంగారు కరగబేసి దూడబొమ్మను చేశాడు. ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు ఈయనే అని చెప్తున్నాడు. కొత్త ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగం ఏం చదువు, ఏం చెప్తున్నాడు చూడండి. ఈయన మీ మెసేజ్ చూడండి ఎట్టుందో. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఇదిగో ఈ దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చింది. ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు ఈయనే. చూడు ఎంత రాంగ్ వేలో తీసుకెళ్తున్నాడు. చూసారా ఎంత రాంగ్ వేలో తీసుకెళ్తున్నాడు. మోషే దేవునితో గడుపుతూ ఉంటే ఈయనేమో రాంగ్ వేలో తీసుకెళ్తున్నాడు జనాన్ని అంతా. జనాల దగ్గర ఏముంది అన్నీ తీసుకుని వసూలు చేసి ఒక విగ్రహంలాగా బొమ్మను చేసి ఆ నిలబెడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అర్థమవుతుందా మీకు? పెద్ద పెద్ద విగ్రహాలు చేసి పెడతా ఉన్నారు. మామూలుగా పెట్టడంలో విగ్రహాలు. మన కీర్తనల్లో 135 కీర్తన 15వ వచనంలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. 135వ కీర్తన 15వ వచనం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. విగ్రహాలు వెండి బంగారు, అవి మనుష్యుల చేతి పనులు, అవి మనుషుల చేత చేయబడినవి. వాటికి నోరుండియు పలుకవు, అవి నోరుండి మాట్లాడవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేసమైనా లేదు, అవి వాటిలో ఊపిరి ఉండదు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఉంచువారందరును, వాటిని నమ్మిక ఉంచు వారందరూ వాటితోనే సమానులగుదురు. చేతులుండి చాపవు, కాళ్ళుండి నడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. అవి విగ్రహములు. నిగ్రహం లేని వారికి కావాలి విగ్రహాలు. నేను బైబిల్లో ఉన్న మొట్టమొదట ప్రారంభమైన విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను.
అర్థమవుతుందా? ఆ రోజు నుంచి ఉంది ఇదే కల్చర్, విగ్రహాల కల్చర్ ఇప్పటికీ ఉంది. వాటి వలన ఏం ప్రయోజనం లేదు అని బైబిల్ తేట తెల్లగా చెప్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైన వారిని ఏ విధము చేతనైనా వారిని చంపజూచి వారిని హతమార్చవలనని, వాళ్ళని నిర్మూలన చేయాలని ఒక బంగారు విగ్రహమును నిలబెట్టి దానికి సాష్టాంగ పడమని చెప్తే ఎవడు పడతాడు? సాష్టాంగ ఎవడు పడతాడు? దేవుని ఆజ్ఞని వింటారా? వాళ్ళు చెప్పిన మాట వింటారా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అందరు నిలబడ్డారు. అందరు దీనికి దండం పెట్టండి అన్నారు. దాని దగ్గర ఒక మ్యూజిక్ అని మ్యూజిక్ బాగుతున్నారు. రకరకాల మ్యూజిక్లు, ఆ శబ్దాలు మ్యూజిక్లు వస్తే విగ్రహం, ఆ విగ్రహం దగ్గర అందరూ సాష్టాంగ పడుతున్నారు. అందరు తలకాయలు వంగే కానీ 3 తలకాయలు నిలబడే ఉన్నాయి. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టేది గట్టిగా కొట్టండి. ఇక్కడ కూడా చూసుకో, ఇక్కడ కూడా చూసుకో, ఇట్లా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూడా చూసుకో. అందరు తలకాయలు నేలకు పడ్డాయి. 3 శేషం మిగిలేరు. ఎంతమంది మిగిలేరు? ఎందరు మిగిలేరు? 3 మిగిలేరు. 3 మాత్రమే మిగిలేరు. 3 మిగిలేరు. ఆ 3 కానీ మిగలకుండా ఉంటే అసలు ఇశ్రాయేల్ చరిత్ర కనుమరుగైపోయింది. ఇశ్రాయేల్ చరిత్రే లేకుండా పోయింది ఆ 3 కానీ లేకపోతే. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది గుంపు ఉన్నారని కాదు అక్కడ, ఎంతమంది సత్యం కోసం నిలబడ్డారన్న సంగతి మనం గుర్తుపట్టాలి. అగ్నిగుండంలో వేస్తే కాలిపోతాము, పోతాం, ఒక్కరోజు అయిపోయింది. యుగ యుగాలు అగ్నిగుండంలోకి నేను వెళతానా విగ్రహారాధన వలన? యుగ యుగాలు అక్కడ మండుతున్న అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి నేను వెళ్ళాలా? దీనిని ఒక్క రోజుతో పోయేది, ఒక్క కిరణంలో అగ్నితో కాలిపోయి బూడిదైపోయేది. దీని కొరకు దేవుని ఆజ్ఞను నేను మేరకూడదని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు. చాలామంది దేవుని బిడ్డలు దేవుని కొరకు నిలబడరు, కలిసిపోతారు. వాళ్ళతో కూడా కలిసిపోతారు. వాళ్ళతో కూడా కలిసిపోయి శేషం లేకుండా పోద్ది. యేసుప్రభు పుట్టాడని, యేసుప్రభు రాజులకు రాజు పుట్టాడని హేరోదు మహారాజుకు తెలిసినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరూ చంపినాడు. అంగలార్పు వినబడింది. రోమాలో అంగలార్పు వినబడిన అనే ప్రవచనం అప్పుడు నెరవేరింది. అంతమందిని చంపినాడు. యేసయ్యని ఏమైనా చేయగలిగాడా? శత్రువు రాజు ఏమైనా చేయగలిగాడా? నోల్తే చెప్పండి, చేయగలిగాడా? చెయ్యలేరు. ఆయన ఏమి చేయలేరు. ఒక మాటలో చెప్పాలంటే వాడు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత వచ్చాడు. చూడండి, చదవండి అక్కడ మత్తయి సువార్త 2:19 చూడండి. ఎవడైతే యేసయ్యని చంపాలనుకున్నాడో, హేరోదు చనిపోయిన తరువాత, ఏ రోజు చచ్చిపోయాడు, ఎవడైతే ఆజ్ఞించిన వాడు చచ్చినాడు. మీరందరు తలెత్తిన సరే చూడండి, దేవుని బిడ్డలకి విరోధంగా లేచిన వాడు ఎవడైనా సరే ఖతం. చేతెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా ఆయన మరల అక్కడ తిరిగి సువార్త ప్రకటించాడు. పగలంతా సువార్త ప్రకటించాడు, రాజ్య సువార్త ప్రకటించాడు.
ప్రకటించాడు. రాత్రిపోయి ప్రార్థనలో ఉన్నాడు. ఉదయానంతపురం ఎవరేమైనా చేయగలిగారా? ఏమి చేయలేరు. నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుడు నీతో ఉంటే ఎవ్వరు ఏమీ అగ్నికుండంలో వేసేస్తారంట. అగ్ని అంటే శ్రమలు అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, పరీక్షలు అవ్వచ్చు. ఈ లోకములో క్రైస్తత్వానికి ఎన్ని రకాల పరీక్షలు రావచ్చు, శోధనలు రావచ్చు, నిందలు రావచ్చు, శ్రమలు రావచ్చు. అవి వచ్చినప్పుడు నువ్వు గట్టిగా నిలబడితే, నువ్వు నిలబడిన వాడు నిలబడాలి. ఏమాత్రం వెనుతిరగకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా పొరపాటున మనం వెనుతిరగకూడదు. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. మనం వెనుతిరగకూడదు, పొరపాటున వెనుతిరగకూడదు. విగ్రహాలు చేసే లక్షణం మనకు అప్పటి నుంచే, ఆ రోజుల నుంచే ఉంది. మీరు అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 19:24 వచ్చింది చూడండి. అపోస్తుల కార్యం 19:24 వచ్చింది చూడండి. ఎలాగనగా దేమేత్రియు ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన, ఒక కంసాలోడు వెండితో విగ్రహాలు చేస్తున్నాడు. ఆ పని వానికి మిగుల లాభము కలుగు, వాడికి ఫుల్ లాభం వస్తుంది. అర్థం గల విగ్రహాల వలన వాడికి లాభం వస్తుంది. ఒక వ్యాపారం, ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక వెండి విగ్రహాలు చేసేవాడు ఒకడు చేస్తున్నాడు. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనం జరుగుతుంది, బాగా జరుగుతుంది. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్తున్నాడు. ఎఫెసీలో కాదు, దాదాపు ఆసియా ఖండం మొత్తం చెప్పేస్తున్నాడు. ఈడటి చెప్పాడంటే మన బిజినెస్ దెబ్బతింటది. మన బిజినెస్ దెబ్బతింటది. అందుకని మనం వెండితో కాకపోయినా, చెక్కతో కాకపోయినా, బంకమట్టితో అయినా బొమ్మలు చేస్తాం. పెద్ద ప్లాన్ ఇది బిజినెస్. ఎట్టో ఒకటి డబ్బు సంపాదించాలా. అది మనుషులు ఏమైతే మనకి ఎందుకు? విగ్రహాలు చేయాలి. విగ్రహాలు చేసుకుని ఆదాయం సంపాదించుకోవాలి. ఈ అపోస్తలుడైన పౌలు చేసే పని ఏంటి? వీటి వలన ప్రయోజనం లేదు. వాటికి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవు, చేతులుండి సాపవు అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకి. ఆశాఖండ మొత్తం చెప్పేస్తున్నాడు. అందుకని మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మనం ఈ వృత్తి అందు గాని లక్ష్యం గాని తప్పిందంటే మహాదేవైన అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆఖరాకి దీనికి రూపురేఖ లేకుండా పోతాయి. దీన్ని కాపాడుకోవడానికి సావాల్సి వస్తుంది మన పరిస్థితి. భూలోకమందంతా పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోద్ది. వీళ్ళు విగ్రహాలు చేయకపోతే వచ్చే సమస్య ఏంటంటే దాని యొక్క ప్రబలం ఏ లేకుండా పోతుంది. మీరు తలెత్తిన సార్ చూడండి, చాలా విలువైన మాటలు చెప్తున్నాను. ఒక మతాన్ని 3 రకాలుగా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. ఒక మతాన్ని, ఏ మతమైనా సరే, ఏ మతాన్నైనా సరే, ఒకటి విగ్రహాల ద్వారా. ఇప్పుడు బౌద్ధ మతం ఉందని మీకు ఎడ తెలుసు? ఇప్పుడు యేసుప్రభు కంటే 400 సంవత్సరాల ముందు పుట్టిన
ఈ బౌద్ధ మతం ఉందే, బౌద్ధ మతం ఉందని ఎట్ట తెలుసు నీకు? విగ్రహాల వల్ల తెలుసు. విగ్రహాల వలన బౌద్ధ మతం ముక్కు బొక్కలు కొట్టి ఇంకెక్కడెక్కడో పగలగొట్టుంటారులే. ఆడ చూసినా కానీ కరెక్ట్గా ముక్కు ఉండదు, పగలగొట్టేసి ఉంటారు. అది ఉందని ఎట్ట తెలుసు? ఆ విగ్రహాలు ఉండటం వల్లే కదా బౌద్ధ మతం అనేది ఒకటి, బౌద్ధుడు ఉన్నాడని బౌద్ధ మతాన్ని గురించి తెలుస్తుంది. ఇప్పుడు విగ్రహాల వలన మతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. దానికి ఒక పాట వచ్చింది ఈ మధ్య, రాళ్ల బొమ్మలని రోళ్ళు పాలైనాయి, చెక్క బొమ్మలని చెదులు పాలైనాయి ఒక పాట వచ్చింది ఈ మధ్య, ఫోక్ సాంగ్. రాళ్ల బొమ్మలన్నీ రోళ్ళు పాలయ్యరో, చెక్క బొమ్మలన్నీ చెదులు పాలయ్యరో అని ఒక పాట వచ్చింది. రాళ్ల బొమ్మలు రోళ్ళు అయిపోయినాయంట, చెక్క బొమ్మలు చెదులు పాలైపోయినాయంట. ఇప్పుడు ఇక్కడ మనం గమనించి చూస్తే వాళ్ళు ఎంత చెయ్యాలనుకున్నా అది కనబడకుండా, ఒకటి వచ్చేసి విగ్రహాల వలన, రెండు గ్రంథాల వలన బుక్స్, రెండవది చరిత్రలు పుస్తకాల పుటాల్లోంచి తీసి చూసి ఇదిగో ఇదొక మతం ఉంది, ఇది పురాతనమైనది, ఇది సనాతనమైనది, ఇది సనాతన అంటే ఏమి లేదు, అన్నిటికంటే ముందున్నదని సనాతన అంటారు. అన్నిటికంటే ముందని, ఇది అసలు అన్నిటికంటే ముందున్నది మాదే, ఇదిగో ఈ గ్రంథమే మాదే, ఈ గ్రంథమే. దీనివల్ల మా మతమే గొప్పది మీ అందరికంటే, ఇది నిన్నగాక మొన్న వచ్చింది, విదేశాల నుంచి వచ్చింది, ఇది మాదే గొప్పది, భూమి పుట్టక ముందు నుంచి ఉంది, ఇది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఇది మాదే. ఇంతకీ మీ 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 గ్రంథం ఏ భాషలో రాసి ఉంది అని అడగాల. ఏ భాషలో రాసిందంటే అప్పుడు ఏ భాష ఉండింది? అప్పుడు? ఇప్పుడు అదే టీవీలో కొట్టుకుంటుండేది జనాలు, టీవీలో అరుచుకుంటా కొట్టుకుంటేది. అందుకని ఈ డిబేట్లు పెట్టుకుని కొట్టుకుంటేది, మీది ముఖ్యమా మాది ముందా, వీధి ముందా మాది ముందా, వీధి ముందా మాది ముందా అని కొట్టుకొని చేస్తున్నారు. అర్థం కాల? ఇది రెండోది. మూడోది ఏంటంటే ప్రీచింగ్, చెప్పటం వలన. చెప్పండి, దేనివల్ల? నోల్దే చెప్పండి, దేనివల్ల? క్రైస్తత్వం ఈరోజు దేశమంతా ప్రాకడానికి కారణం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి. కొట్టండి తప్పడు గట్టిగా హుషారుగా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి. ఇప్పుడు ఈ మూడు రకాలుగా ఒక మతాన్నైనా, ఒక దేవుడినైనా, ఒక బిజినెస్ అయినా, దేన్నైనా మనం పబ్లిసిటీ చేస్తాం. ఒక పేస్ట్ కొనుక్కొని వస్తాం. ఎందుకు కొనుక్కొని వస్తాం? ఏదో ఒక సినిమా దాన్ని వాడి తలతలలాడే పళ్ళు అని పెడతాడు. ఇట్లా అందరూ అదే కొంటారు. ముందుగానే ఆ మనిషికి పుచ్చిపురి పళ్ళు ఉంటాయి, ఆ వీడియోలు అడ్జస్ట్మెంట్ చేసి పెడతారు. అవి చూసి అందరూ కొంటారు. ఆ బొమ్మల వల్ల కొంటారు. ఒకడు ఎప్పుడైతే ఒక దానికి ఒక కంపెనీకి అంబాసిడర్గా నిలబడ్డాడు అనుకో, వాడిని బట్టి అందరూ కొంటారు. సర్రట పరిగెత్తొచ్చి ఇట్లా ఒకసారి పడి సప్పన పడుకుని ఆ కూలికి తీసుకొని ఇట్లా తాగాడు అనుకో, దానికి ఆయనకు 10 కోట్లు ఇచ్చుంటారు అటు తీసిన దానికి. ఇది చూసి అందరూ దాగి కిడ్నీలు లెవెల్ పోగొట్టుకుంటుంటారు. వాడు నిజంగా ఇంటర్వ్యూ చేయని కూల్ డ్రింక్ తాగుతా ఉంటే నేను కూల్ డ్రింకే తాగను అంటాడు వాడు. ఆడదాకా ఎందుకు? సొక్కాలు చింపుకొని తలకాయల బాగులు కొట్టుకొని రక్తాలు గారి చేతులు కోసుకొని, అర్థమైందా? ఇన్ని చేసేవాళ్ళు అభిమానులు ఉంటారు. ఆ అభిమాని యాక్టర్ని అడగండి, నువ్వు సినిమాలు చూస్తావంటే నా సినిమానే నేను చూడండి అంటాడు.
ఆ సినిమానే నేను చూడను అంటాడు, వీళ్ళేమో గుట్టుకుని చేస్తుంటారు. ఈ 3 రకాలుగా టీచింగు ఏంది? మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి ఏంటి? విగ్రహాల వలన దానిని అంటాడు ఎవరు? కాషాయ బట్టలు వేసుకున్నట్టు ఉంటాడు ఎవరైనా, కాషాయ బట్టల తలబొక్క చుట్టుకునే అమెరికాకు పోయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడే వివేకానంద్ ఏమనంటే విగ్రహారాధన అనేది ఎల్కేజీ భక్తి అన్నాడు. ఆయన చెప్పింది నేను కాదు, నేను చెప్పాను అనుకునేరు. విగ్రహారాధన ఎల్కేజీతో సమానం అన్నాడు. తర్వాత పుస్తకాల వలన తెలుసుకుంటాం మనం ఏమి ఉంది ఏమి లేదు అనేది. మూడవది ఇది ఏది? ప్రీచింగ్, చెప్పడం అర్థం కాల? చెప్పడం వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఆమె చెప్పండి, ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విగ్రహాల వల్ల కాదు. అది చేయకపోతే దాని మనుగడ పోద్ది, కనబడకుండా పోద్ది. అది కనబడకుండా పోద్ది. అర్థం కాదు? అది కనబడకుండా పోద్ది. ఇది ఈ రాసుకున్న గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు అవి ఉంటాయి, కానీ అందరూ చదవలేరు కదా. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదవలేను, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఉంది, దాంట్లో చైన్ రెఫరెన్స్ బైబిల్ ఒక పాయింట్ తీసుకుంటే దాని మీద మనం ఎంత దూరమైనా పోవచ్చు. నాకు ఇంగ్లీష్ బైబిల్ రాదు. అది రానప్పుడే నేనేం చేసేవాడంటే కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ తెచ్చుకొని కూర్చొని పాయింట్ని చదువుకున్నాడు పక్కన పెట్టుకొని ఆ రెఫరెన్స్లన్నీ తీసి తెలుగులో రాసుకొని మళ్ళీ తెలుగు బైబిల్లో రెఫర్ చేసేవాడిని. దాన్ని రాసుకుని చూసుకునేవాడిని. అంత తలకాయ నొప్పి ఉంటుంది దీంట్లో. ఇప్పుడు దానియేల్ రెఫరెన్స్ బైబిల్ అని వచ్చింది. అప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది, ఇప్పుడు దానియేల్ రెఫరెన్స్ బైబిల్ అని తెలుగు బైబిల్ వచ్చింది. 3 తరాలు కష్టపడి రాశారు దానియేల్ రెఫరెన్స్ బైబిల్ అని. దాన్ని తీసుకుంటే మనకు వస్తూనే ఉంటాయి, ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, న్యూ లైఫ్ అని ఒకటి వచ్చింది, తెలుగులో నిత్య జీవం అని ఒకటి వచ్చింది. ఇంతలో ఉంటుంది. ఇంకా దాన్ని ఇంకా స్టడీ చేసి మళ్ళీ ఇంకో బైబిల్ వచ్చింది, ఉంది నా రూమ్లో ఉంది. నేను బట్టలు కొనుక్కోకపోయినా బుక్స్ మాత్రం బాగా కొంటా. తెలిస్తే చెప్తా, లేకపోతే చెప్పను. చెప్పను. అదే తెలిసింది గట్టిగా చెప్తా, తెలియని దాన్ని మర్చిపోదు, వదిలేస్తా. తెలియని దాన్ని చెప్పను. తెలియని దాన్ని చెప్పి ఎందుకు వచ్చిన బాధ మనకి, ఎందుకు ఉన్నది చెప్తా. అర్థమైందా? దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినది విగ్రహమే. పెద్ద బంగారు పెట్టారు, దాన్ని ఎవడు సాష్టాంగపడ్డాడో వాడిని తక్షణమే, అంత చెప్పండి, ఎప్పుడంట? తక్షణమే వేసేస్తాడంట. తక్షణమే వేసి పడేస్తాడు లోపల, అంతే సంగతులు. అగ్ని అంటే శ్రమలు, చెప్పండి. అగ్ని అంటే శ్రమలు, నిందలు, అవమానాలు, పరీక్షలు, శిక్ష, పరీక్ష, శోధన, కఠిన శిక్షలు, ఇవన్నీ అగ్నికి పోల్చి బైబిల్ చెప్తూ ఉంది. తెల్లగా చెప్తుంది. అగ్ని శ్రమలకి సాదృశ్యంగా ఉంది. అలనాడు షడ్రక్ మెషక్, ఆ రోజుల్లో షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండములో వేశారు. వాళ్ళు దానికి తల వంచనందుకు వేసేసారు. తల వంచనందుకు అగ్నిగుండంలో వేసేసారు. ముగ్గురే నిలిచారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
3:12 అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, ఈ అగ్ని గురించి చెప్తున్నాడు. ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలగిన చెత్త చెదారం దేనితైనా కట్టుకో అంటే అక్కడ కాపునైనా ఉండు అక్కడ కాపు మళ్ళీ చదువుతుంది బాగానండి. సేవ అనేది, ఆత్మీయ జీవితం అనేది, స్పిరిచువల్ లైఫ్ అనేది వెండి, బంగారు, విలువైన రాళ్ళు, కర్ర, చెక్క, చెత్త, గడ్డి, చెదారం, కొప్పతొట్లో ఉన్న కొప్పతొట్టి, చెత్త చెదారం దేంతో అయినా సంఘాన్ని కట్టచ్చు. దేంతైనా కట్టచ్చు. గడ్డి ఇంతెత్తు వావులా కనిపిస్తుంది. ఒక అగ్గిపుల్ల పెట్టామంటే పుసు 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 అని గాలి ఎంత బూడిది కూడా మిగులుతుంది. బంగారుతో, వెండితో, వెలగల రాళ్లతో, కర్రతో, చెక్కతో, చదారతో, ఏటితో అయినా పరిచర్య, సేవ, స్పిరిచువల్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కట్టుకోవచ్చు. అది నువ్వు బంగారుతో కట్టుకుంటున్నావా, వెండితో కట్టుకుంటున్నావా, విలువైన రాయిగా నువ్వు ఉన్నావా, చెక్క, చెత్త, గడ్డి, ఇంకేమైనా చెప్పుకో, అలా ఉన్నావా, ఉంటే ఉండు, నీ ఇష్టం. అది నీ ఇష్టం, అది నీ లైఫ్, నీ ఇష్టం. అది చెప్పాల్సిన బాధ్యత మాకుంది. మేము చెప్తున్నాం, బంగారులాగా కట్టబడు అని, వెండిలాగా కట్టబడు, విలువ గల రాళ్ళలాగా కట్టబడు, చెక్క, చెత్త, చెదారంతో కట్టబడబాక అని చెప్తున్నాం. నువ్వు దాని మీద కట్టబడితే, నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు చదువుకోడుగా, మొదలైన వాటితో కట్టుకో, నీ ఇష్టం. ఎవడు చేసిన పని ఒక రోజు వస్తుంది, కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. మరియు ఎవని వాని పని ఎట్టిదో అగ్ని పరీక్షిస్తుంది. పరీక్ష, టెస్టెడ్ పీరియడ్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు మిస్ కావు, దాంట్లో ఖచ్చితంగా టెస్ట్ అనేది ఉంటాయి. టెస్టెడ్ పీరియడ్ అని ఉంటుంది, పరీక్షించే పీరియడ్ ఒకటి వస్తుంది. ఎంత పుస్తకాలు చదివినా, రాత్రి పగలు చదివినా పరీక్ష అనేది ఉంటుంది. ఒకటి పరీక్ష ఎందుకు ఉంటుంది? నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి పరీక్ష ఉంటుంది. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి పరీక్ష ఉంటుంది పరీక్ష. అది ఏది? అగ్ని చేత. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని చేతనే వాళ్ళు పరీక్షించబడ్డారు. పరీక్షించబడి శేషం మిగిలింది. ఇప్పుడు ఇంతమందిని అగ్ని చేత పుటం వేస్తే ఎంతమంది మిగులుతారు అనేది అది $1,00,000 కూర్చున్నది. వసన్న మందిరానికి జనం చాలా వస్తున్నారు. ఎవరికి చూపించుకోవాలి నేను? సపోర్ట్లు, రిపోర్ట్లు ఎవరికి చూపించుకోవాలి నేను? ఎవరికైనా చూపించుకునేది ఇదే పరిచర్య అనేది. సొలొమోను పల్లకి పోతా ఉంది, దాంట్లో పెళ్లి కుమార్తె ఉంది. పెళ్లి కుమార్తె దానిలో పోతుంటే ముసుగు వేయబడి ఉంది, దాని లోపల ఉంది. దారిని పోయి వాళ్ళందరినీ పిలిచి పెళ్లి కుమార్తెను చూడని ముసుగు తీసి చూపిస్తుంటారా? దాన్ని పోయి వాళ్ళందరినీ చూపిస్తారు. నేను చేసుకోబోయే భార్యను చూడు, నేను చేసుకోబోయే భార్యను అందరూ చూపిస్తారా? తీసే ముసుగు తీయమని చూడు అందరూ చూపించుకుపోతారా? చూపించుకోవాల్సినది కాదు సేవ అంటే. ఒక టెస్ట్ పీరియడ్, అగ్ని పరీక్షించినప్పుడు నిలబడాలది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నారో అది అనవసరం. నువ్వు అగ్ని పరీక్షించినప్పుడు నువ్వు నిలబడవా అది ముఖ్యం. ఆమె చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఆ అబ్రహాముని దేవుడు పరీక్షించలేదా? విశ్వాసం తండ్రి అయిన అబ్రహాముని
మనం విశ్వాసులని పేరు చెప్పుకుంటున్నాం, విశ్వాసులని మనందరినీ పిలుస్తున్నారు. మన విశ్వాసులమైనప్పుడు మనల్ని పరీక్షించినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడాలి కదా. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాం భార్యకి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. భార్యకి చెప్తే ఏమవుతుంది నన్ను అడగబాకండి, నేను చెప్పను. భార్యకి అని చెప్పుంటే ముసలోడా లేక నాకు ఈ వయసులో బిడ్డను పుడితే ఆ బిడ్డను తీసుకెళ్ళి బలిస్తావా అని అబ్రహాముకి శారాకి ఉన్న గొడవ మామూలుగా ఉండేది కాదు. ఈ వయసులో నా కొడుకు పుడితే ఈ వయసులో పుట్టిన కొడుకుని తీసుకెళ్ళి బలిచ్చేస్తావా? లేక పుడితే నాకు ఆగరుతో పందెం కట్టు, ఆగరు నన్ను చిన్న చూపు చూడబట్టి కదా రోషం వచ్చి ఇప్పుడు నేను కన్నది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తావా అని అబ్రహాంతో గొడవ పెట్టుకోవడం. అబ్రహాం పొరపాటున శారాకు కూడా చెప్పకుండా నేరుగా తీసుకెళ్ళిపోయి ఇస్సాకుని బలి తీసుకెళ్ళిపోయాడు, నేరుగా తీసుకెళ్ళిపోయాడు. దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఈయడానికి నువ్వు వెనుదిరగలేదు కనుక నువ్వు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నిలబడ్డావు అన్నాడు. అంతే. ఆమె దేవుని స్తోత్రం కలిగింది కాక. పరీక్ష అంటే ఏంటి? అదే అబ్రహాంకి ఒక అగ్ని పరీక్ష. అది అబ్రహాంకి అది అగ్ని పరీక్ష. అది బిడ్డనిచ్చేయడం అంటే మామూలు పనే? మీరు ఇచ్చి చూడండి, ఒక బిడ్డను తెలుస్తుంది. మీరు ఒక బిడ్డని సేవకి ఇచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. కొంతమంది ఊరికే వచ్చి వాడు అట్టుంటాడు, వీడు ఇట్టుంటాడు, వాడు అట్టుంటాడు. నీ కొడుకునిచ్చి చెప్పు ఆ మాట. నీ కొడుకుని సేవకు ఇచ్చి వాడు అట్టున్నాడు, ఇట్టున్నాడు, ఇట్టున్నాడు, నీ కొడుకుని చూసి చెప్పు ఆ మాట. అట్టున్నాడు, ఇట్టున్నాడే కదా వాడు బాగు చేయడానికే కదా మేము ఉండేది ఇక్కడ. ఆమె చెప్పండి అందరూ. చెప్పిన వాళ్ళు తెచ్చి ఇది ధైర్యంగా చెప్పండి. మీరు కూడా అంటున్నారా ఏంటి? ధైర్యంగా రావట్లేదు నోట్లోంచి అంటున్నారా? నోరుంది కదని వాకతా ఉండకూడదు ఊరికే వాకిటాకిలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. అక్కడేమో షడ్రక్, మెషరక్, అబేద్నెగోలు ముగ్గురు మిగిలేరు. దీన్ని అగ్నితో కాలిస్తే ఏం మిగిలేదు తెలుసా? బంగారు, వెండి, వెలగల రాళ్ళు మాత్రం 3 మిగిలినాయి. అక్కడ ముగ్గురిని వెలిగారు, ఇక్కడ ముగ్గురిని వెలిగారు. శేషం ఇదే. నీ ప్రియుని విశేషమేంటి అంటే, నా ప్రియుని విశేషం ఏంటంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎంతమందిని చెప్పినా ఆయన ఏమీ చేయలేరు. ఆయనే 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన నజరేయుడైన యేసు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నిలబడగలిగిన సమర్థుడు ఆయన. మనతో ఉన్నంతకాలం మనల్ని కూడా ఎవరు ఏమీ చెయ్యలేరు. అంతే. ఆమేన్. హల్లెలూయా. ప్రాణం పోతే పోవచ్చు, కానీ ఒక విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు. నువ్వు దేవుని బిడ్డవైతే. ఆ విగ్రహాల దగ్గర పెట్టింది తినచ్చా తినకూడదా అది దాని సంగతి తర్వాత. అర్థమైందా? ఆ అహరోను చేసిన విగ్రహం దగ్గర వాళ్ళు ఏం చేస్తారు? తిన్నారు, లేచారు, ఆడారు. నువ్వు తింటే తిని లేచి ఆడతావు. అది తిని లేచి ఆడారంట. వాడు తిని తాగి, వాళ్ళు ఇచ్చింది తిని వాళ్ళు తీసి తాగి లేచి ఆడారంట. మరునాడు వాళ్ళు ఉదయాన్నే లేచి దహన బలులను సమాధానం అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును తిని త్రాగుటకు తాగి కూర్చుండి ఆడుటకు లేచి ఆడి డాన్స్ లేచారు. అర్థం కాల? దాన్ని తినచ్చా తినకూడదా? తినచ్చా, నేను తింటా, నాకేం కాదు. నువ్వు తిను, ఆ తర్వాత తాగు, తర్వాత లేచి ఆడు. ఎవరొద్దన్నారు? అగ్ని పరీక్షించినప్పుడు నువ్వు నిలబడాలా. నువ్వు అట్ట కడుతున్నావు నీ సంఘాన్ని. తినమని కడుతున్నావా? తాగమని కడుతున్నావా? లేచి ఆడమని కడుతున్నావా? చెత్త చెదారం గడ్డి లాంటి పరిచయం చేయబాక.
చేస్తే దేవుని కొరకు శేషం మిగలాల. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అన్ని దేవతలు ఉన్నారు? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎంతమంది ఉన్నారు? అన్ని ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ఒక్కడ మిగిలాడు. ఇశ్రాయేల్ వారు నిబంధనను త్రోసివేసి బలిపీఠాలను పడగొట్టి హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడికి యెహోవా రోషం గలవాడనై ఎవరొక్కడే మిగిలింది? ఏలియా ఒక్కడ మిగిలాడు. చాలు, ఒక్కడ చాలు, ఒక్కడ చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. శేషం ఒక్కడ చాలు. లెక్కలు తెలుసా మీకు? చివరికి అంతా తీసేయంగా మిగిలేదాన్ని శేషం అంటారు. ఎంతమంది ఉంటే లాభం? మిగిలేదెవరు? నిలబడేదెవరు? చెత్తాచెదారం ఉంటే కుదరదు. బస్తాల బస్తాలు ఒడ్లు ఉన్నాయి. ఎందుకో? దాని లోపల తరగలున్నాయి, సచ్చు గింజలున్నాయి. ఒక చాడ తీసుకొని ఇటు పడితే మొత్తం కలిపి అన్ని బస్తాలు 12 పుట్లున్నాయి. దేని లాభం? 12 బస్తాలు మిగలాడ. అంత చెత్తనంతా పేర్చి పెట్టుకుంటే కాలిపోతాయి. దేనికి పనికిరవై? సచ్చు గింజలు. దేనికి పనికిరాని? ఎందుకు పనికిరాని గింజలు దేనికండి అయ్యి? ఆకారానికి మాత్రం విశ్వాసంలాగా ఉండి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అగ్ని వంటి శోధనలు వచ్చి నిలబడేవాడెవడు? మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ పొందాం, పక్కన ఉన్న డొక్కలో కొట్టాం. పరిశుద్ధాత్మ పొందడం అంటే ఎగిరి పక్కన డొక్కలలో కొట్టడం. అది పరిశుద్ధాత్మ అంటే. అది ఒక్కొక్కరైతే ట్రాక్టర్ దున్నినట్టు ఆ ఏరియా అంతా దున్ని పడేస్తారు. పక్కన వాళ్ళ మీద బెదిరిపోతారు. కొత్త విశ్వాసాలు వస్తాయి వాళ్ళకి. భయపొచ్చారు వాళ్ళకి. పరిశుద్ధాత్మ అల్లడికి కర్త కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడ పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటే భూమి అదరాల. ఆమేన్. హల్లెలూయా. కొత్తగా వచ్చిన వాళ్ళకి దేవుని భయం కలగాల. దాని ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం ఉందని బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసంలో 3 రకాలు ఉన్నాయి. నీటి బాప్తిసం యోహాన్ చెప్తాడు. చదవండి. యోహాన్ చెప్తాడు ఏమని? నీటి బాప్తిసం, ఆత్మలో బాప్తిసం, అగ్ని బాప్తిసం అంటాడు. చదవండి బాప్తిసాన్ని గురించి. చదువు. ఇది ఏ 3:11 రే? ఏ 3:11 రాసేవాడా? ఏడ రాసేవట్రా? నీళ్ళ ద్వారా ఏడ రాసేవాడా? ఆడ రాసుకుంటే ఏడ పైన రాసావా? ఓకే 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 ఓకే. చదవండి. మత్తయి సువార్త 3:11. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో బాప్తిసం పొందడం ఒక రకం. అయితే నా వెనక వచ్చేవాడు ఆత్మతోను ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం. అగ్నిలో బాప్తిసం పొందడం అంటే నీటితో బాప్తిసం పొందడం అయిపోతే, ఆత్మలో బాప్తిసం పొందడం అయిపోతే అగ్ని బాప్తిసం కూడా ఉండాలి. అగ్ని అంటే శ్రమలు. యేసుప్రభు బాప్తిసం ముందు బయటకు వచ్చాడు. ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడినని రాసి ఉంటుంది. సాతాను చేత శోధించబడ్డానికి అరణ్యమునకు కొనిపోబడిన శ్రమలు. అగ్నికి శ్రమలకి పొందికగా ఉంది అది. శ్రమలకి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఆమె చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పు. చేత చెప్ప గట్టిగా.
శ్రమలకి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. శ్రమలకి పొరపాటున కూడా క్రైస్తవుడు భయపడ్డు. అగ్ని శోధనలు వచ్చినప్పుడు నిలబడాలి. అగ్ని బంగారం ఉందనుకోండి, కాలుతా ఉంటే ఏమవుతుంది? నన్ను కాల్చేస్తుంది అంటది. అది ఎంత కాలుతావో అంత సువర్ణంగా మారిపోద్ది. ఆమేన్. పేతురు పత్రికలో చాలా చక్కగా రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము, నశించిపోయే బంగారు ఉందే, బంగారు నశించిపోయేది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచు ఉన్నది కదా. దానికంటే మీ విశ్వాసము ఈ శోధన ద్వారా పరీక్షకి నిలిచినదై యేసు ప్రత్యక్షమైనప్పుడు నీకు చూడండి, అగ్నిలో నువ్వు కాల్చబడితే, బంగారులాగా నువ్వు సువర్ణంగా మార్చబడితే నీకు కలిగే 3 లాభాలు ఏంటంటే, ఒకటి మెప్పు, మహిమ, ఘనత. అందరు చెప్పండి, మెప్పు, మహిమ, ఘనత. ఎక్కడ? నిత్యత్వములో యుగయుగాలు ఉండబోయే దగ్గర, యుగయుగాలు ఉండబోయే నిత్యత్వములో మెప్పు, మహిమ, ఘనత. అందరూ చెప్పండి, మెప్పు, మహిమ, ఘనత. ఈ 3 నువ్వు శోధనలో నిలబడితే వచ్చేయి. ఇప్పుడు జనాలు నిన్ను పొగిడంత మాత్రాన నీవు మునగ చెట్టు ఎక్కబాక, ఇరిగి పడతావు కింద. జనాలు మెప్పించి మీకు ఎక్కించినారనుకోప్ప, చాలా హైట్కి పోయిన కానించి పడిపోతావు, ఇరిగి దెబ్బ కింద పడతావు. భయపడకో. శ్రమ రావచ్చు, నింద రావచ్చు, అవమానాలు రావచ్చు, పరీక్షించుకోవాలన్నాను. ఈ భార్యాభర్తలు విడిపోయేది ఎందుకు తెలుసా? నన్నే పరీక్షిస్తున్నావే నువ్వు, నా ఫోన్ పరీక్షిస్తున్నావే, నా సెల్ ఫోన్ చూస్తున్నావే, అన్నీ టెస్ట్ చేస్తున్నావే, అన్నీ పరీక్షిస్తున్నావే, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? నా మీద నీకు అనుమానమా అని వాడిని వీడు వదిలేస్తుంటారు, ఇది వాడిని వదిలేస్తుంటారు. పరీక్షించుకో ఇంకా అని చెప్పాలా? ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పు. పరీక్షించుకో, నన్ను పరీక్షించుకో. టేక్ ఇట్, సెల్ ఫోన్ చూసుకో. ఏమంటే చూసుకో దీంట్లో అనాలా? ఏమిచ్చినా సెల్ ఫోన్ మాత్రం ఈయన. నిన్ను వదిలేస్తాను కానీ సెల్ ఫోన్ మాత్రం వదలను. అవన్నీ మనకి ఎందుకులే, పక్కన పెట్టండి. దరిద్రం చేతులు తెల్లని చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ మన మట్టి తలకాయలకు అర్థం కావడానికి అది చెప్పిన, అది చిన్న పాయింట్ అట్టు వదిలినంతే. శ్రమలు రావాలా? నువ్వు విశ్వాసం అయితే రావాలి. ఊరికి ఒక విలువ రాదు మనిషికి. బంగారుని ఎంత కాలిస్తే అంత రంగు వస్తుంది, వెండిని ఎంత కాలిస్తే అంత తెలుపు వస్తుంది. నా ఫ్రెండ్స్ అంతా బంగారంగడి వాళ్ళే. వాళ్ళు బంగారంగడి చేస్తూ ఉంటే కూర్చునేవాడిని. మా నెల్లూరోడే, డబ్బులు ఊరికే రావు. గుండు బాస్ మా నెల్లూరోడే. నేను పోయి ఆ ఊర్లో ప్లాట్ఫామ్ మీద దోశలు తిని వస్తా. అక్కడే తినేది ఆయన కూడా వచ్చి. ప్లాట్ఫామ్ మీద దోశలు తింటాడు. ఆడ ఒక షాప్ ఉంది, ఆడే తినిపోయేది ఆయన. అంత కోటీశ్వరుడు ఆ ప్లాట్ఫామ్ మీద దోశ తినిపోతాడు. నేను కూడా ఆడే తినేది. ఆయనకి బంగారం కూడా ఉంది. మా ఇద్దరు సేమ్ టు సేమ్, తలకాయ మీద జుట్టు మాత్రం లేదు. అర్థం కాల? మన విశ్వాసం పుటం వేయబడాలా. ఏం పడాలా? ఏం చేయబడాలా? 4వ అధ్యాయం 12 ఇంకా క్లియర్గా ఉంటుంది. చదవండి, నేను ముగిచ్చేస్తాను.
పేతురు రాసిన 4:12 ప్రియులారా మిమ్మును శోధించుటకు మీరు శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు అగ్ని వంటి శ్రమలు అగ్నికి పోలుస్తున్నారు. ఆ అగ్నిలో వేసేస్తాము, తక్షణమే వేసేస్తాము. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు నిలబడితేనే, అవి వచ్చినప్పుడు నువ్వు నిలబడాలా, శేషం నిలబడాలా, శేషం నిలబడాలా. ఏమి నీ ప్రియుని విశేషం ఏంటంటే, నా ప్రియుడు 10,000లో ఒక్కడే, 10,000లో అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. ఎందుకో తెలుసా? పుటం వేయబడిన వాడు, అగ్నిలో పుటం వేయబడే పాదాలు ఉంటాయి ఆయనకి. అర్థమైందా? ఆయన మార్గంలో నడుస్తున్న మనము టెస్ట్ వచ్చినప్పుడు ఎందుకు నిలబడం? అర్థమైందా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు చూడబాకండి, నేను చెప్తాను వినండి, ముగిచేస్తున్నా. ఇప్పుడు నేను పరిచర్య చేశాను, జనమంతా వచ్చారు, అగ్నితో పరీక్షించినప్పుడు మొత్తం గాలిపోయింది, గడ్డి మొత్తం గాలిపోయింది. గడ్డితో కట్టిన సేవ, అక్కడ కూడా సచ్చు గింజలు, అక్కడ కూడా కష్టం వచ్చినప్పుడు నిలబడలా, శ్రమ వచ్చినప్పుడు నిలబడలా, ఒక రోగం వచ్చినప్పుడు నిలబడలా, ఒక బాధ వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడలా, ఒక శ్రమలు వచ్చినప్పుడు నిలబడలేదు, దాన్ని ఓర్చుకునే శక్తి లేదు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు, విడిచిపెట్టేశారు, కాలిపోయింది, నిలబడలేదు. దానివల్ల నా ఆత్మకు మాత్రమే రక్షణ, కానీ నిత్యత్వంలో నాకు మెప్పు కానీ మహిమ కానీ ఘనత కానీ ఉండదు. నేను చేసిన పరిచర్య నిలబడితే ఆ రోజు దేవుడు అమ్మంటాడు, అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను చేసిన పరిచర్య నిలబడి ఉంది, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు ఒక నీతి కిరీటము అదుగో ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా! ఆ కిరీటంలో మీరుండాలా, ఆ కిరీటంలో మీరుండాలి. ఒక్కొక్కరు వజ్ర వైడూర్యాలతో అది పొదిగించబడాలి. ఒక్కొక్క విశ్వాసి ఒక వజ్ర వైడూర్యాలతో ఆ కిరీటం పొదిగించబడి ఉండాలి. అతిశయ కిరీటము కొరకే అలయక పరుగెత్తేదా, నీతి కిరీటము కొరకే. పదాల్లో లేదు, పాట పుస్తకం లేదు, అది లేనిది పాడుతున్నా నేను. నీతి కిరీటము కొరకే నియమములో పరిగెత్తేదా. వాక్యం లేకుండా పాడకూడదు. నీతి కిరీటం కొరకు నియమంలో పరిగిస్తా, పక్కనోడికి ఏది దొక్కను. కొంతమంది వాళ్ళ విశ్వాసాలని వీళ్ళ విశ్వాసాలని వాళ్ళు లాక్కుని సేవ చేస్తుంటారు. అనవసరం, నాకు అవసరంలే. పక్కన వాళ్ళ విశ్వాసం లాక్కుని సేవ చేయాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నాకు చాలు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం ఇప్పటికి 400 కరెక్ట్గా చెప్పురా రే చిత్రగుప్త, 409కి 489కి గుర్తులేదు, తేడా లేదురా. నాకు గుర్తుందిరా, 409 మందికి బాప్తిసం ఇచ్చారు నిన్నటితో. అగ్నిశోధనలకు నిలబడే వాళ్ళని దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు అడ్డాలు తిరిగి అట్టేటి తిరిగి వచ్చినా, మళ్ళీ వచ్చేస్తాడు కాలడానికి. అడ్డాలు తిరిగి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారులే. తిరిగి వచ్చినా అరే అరే బుద్ధి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కాలుతుంటారు. అర్థం కాల? బాగా కాలాల. బంగారు వెండి విలువగల విలువ ఎందుకు వచ్చింది రాయికి? విలువగల రాయి ఎందుకు అయిందంటే అది బాగా కాలింది. ఎంత కాలతాం అంత వాల్యూ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బంగారుని పట్టుకొని వాడు చెక్ చేస్తాడు, రుద్దుతాడు దాన్ని రాయికేసి. ఆకురాయి అని ఉంటుంది ఒకటి, ఆకురాయి అని ఒకటి ఉంటుంది. ఆకురాయికి వేసి రుద్దుతాడట దాన్ని.
మనం తీసుకెళ్ళి ఇస్తే వాడు రుద్దేస్తాడు. వాడు రోజు ఎన్నిటినట రుద్దుతాడో మనకు తెలీదు. రుద్ది 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 నీళ్ళలో గడిగి దాన్ని పోసి పెట్టుకుంటాడు. వాడు తక్కువైనడు కాదు, వాడు ఎక్కువ రుద్దేసి నీళ్ళలో గడిగి పెట్టుకుంటాడు. అదంతా మళ్ళీ నీళ్ళ గడిగితే వచ్చి కింద పడుతుంటుంది, దాన్ని దాచి పెట్టుకుంటుంటాడు. నేను రుద్దుతుంటే ఎందుకు రుద్దుతున్నావు అని బంగారు అంటదా అన్నదంటే అది అది ఏందే, అది ఒరిజినల్ బంగారు కాదు. రుద్దుగా పోవా, చెక్ చేసుకోపో, చూసుకోపో అని అలా బంగారు అయితే, నా బంగారం, ఈ బంగారమా 50 కేజీలు బంగారమా, నన్ను అనుమానిస్తున్నావా అని ఆ బంగారు వెళ్ళిపోయిందంట. ఎంత రుద్దినా ఉండాలి. అది వెండి ఉందే, దాన్ని కూడా వస్తాడు, చెక్ చేస్తాడు. వెండిని కూడా రాయిందనుకో, రాయి తీసుకుని ఫటాని కొడతాడు, దాన్ని ఫటాని కొడతాడు. ఏ మాత్రం చంకదు అది. రైలు పట్టాల కింద రాళ్ళు ఉంటాయి చూసావా, ఎన్ని రైళ్ళు పోతాయి, ఎన్ని రాళ్ళు ఇటు వస్తాయి, రైళ్ళు వస్తాయి. ఒక్క రాయిన పగిలిందా చూడు, అరగతుంది కానీ పగలదు అది. దాన్ని టెస్ట్ చేస్తారట, పెట్టి రుద్దుతారు. దాన్ని ఇట్లా రుద్దితే మట్టి రాకూడదు కొంచెం కూడా. రుద్దినప్పుడు రాయి రాసుకున్నప్పుడు దాంట్లో నుంచి మట్టి రాలకూడదు. మట్టి రాలేకపోతే అది విలువైన రాయి అని అర్థమైందా? రాయి రాసుకుందనుకో, మట్టికి రాయి కనబడదు అక్కడ. అర్థం కాల? అర్థం మీకు? ఈ 3 రకాల అనుభవాలు ఉండాలా. బంగారు గాను, వెండి గాను, 3 మిగిలినాయి. నీ విశ్వాసం పుటం వేయబడాల. శుద్ధ సువర్ణమాగునా నీదు రూపించబడునా తేజోవా నన్ను చేర్చుటే నీ నన్ను చేర్చుటే నీ అగ్నిలో నాదు విశ్వాసము. నువ్వు విశ్వాసం నిజంగా విశ్వాసం అయితే నన్ను పరీక్షించు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాల. నా విశ్వాసాన్ని పరీక్షించు ప్రభువా అనాలి. యోబుని పరీక్షించాడు, నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముని పరీక్షించాడు, నిలబడ్డాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని పరీక్షించాడు, నిలబడ్డాడు. దానియేలుని పరీక్షించాడు, సింహాల బొన్లో పరీక్షించాడు, నిలబడ్డాడు. శేషం ఒక్కడైనా నిలబడాలి. నువ్వు ఆ ఒక్కడే నువ్వే ఉండాలి. అందరు చెప్పుకోండి, నేనే ఆ ఒక్కడిని చెప్పుకో. ఆమేన్, గట్టిగా చెప్పు, ఆ ఒక్కరే నువ్వే. అందరూ నిలువు మోకాళ్ళొంగి తల్ల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు నిలువు మోకాళ్ళొంగి, అందరు నిలువు మోకాళ్ళొంగి ప్రార్థనలో ఏకీపిద్దాం. అందరు నిలువు మోకాళ్ళొంగండి. తక్షణమే ఎవడైతే ఆ ప్రతిమకు మొక్కడో దండం పెట్టడో వాణ్ణి అగ్నిగుండంలో తక్షణమే వేసుకోపో. అగ్నిగుండంలో వేసినా నిలబడే విశ్వాసిగా నువ్వు ఉండాల. 2 చేతుల పైకి ఆయన సన్నిధిలో, ప్రభువా నన్ను పరీక్షించు. అగ్ని బ్యాప్టిస్టు నాకివ్వు, శ్రమల బ్యాప్టిస్తాన్ని నాకివ్వు, అగ్ని బ్యాప్టిస్తాన్ని నువ్వు నాకివ్వు. అగ్ని చేతము నన్ను పుటం వేయి ప్రభువా అని నువ్వు అడుగు. 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ అగ్ని పరీక్షను నన్ను పరీక్షించు, నన్ను నిలబెట్టు. వెండి గాను, బంగారు గాను, వెలగల రాళ్ళు గాను నన్ను చేయి. చెత్తా చెదారులాగా కాలిపోబాక,
దేవుడు సూటికి నీతోనే చెప్పాడు. ఈరోజు నీతోనే మాట్లాడాడు, నీకే చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నిలబడు. లేని పరిస్థితిలో నువ్వు కాలిపోతావు. దేవుడు పరీక్షించినప్పుడు నువ్వు కాలిపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? నువ్వు కాలిపోతే ఏం ప్రయోజనం? ఇప్పటికైనా పశ్చాత్తాపడు. నేను ఈ కొరకు నిలబడతాను ప్రభువా అని తీర్మానం చేసుకో. నన్ను కాల్చు ప్రభా అని అడుగు, నన్ను పరీక్షించు ప్రభా అని అడుగు. శోధనలో నిలబడిన వాడివిగా, పరీక్షలో నిలబడిన వాడిగా నిలబడు. రెండు చేతుల పైకి అందరూ రెండు చేతుల పైకి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన కాలం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడారు నాయన. ఈ అక్టోబర్ మాసంలో మేమంతా బ్రతికున్నామయ్యా, మిమ్మల్ని ఆరాధన చేసుకోవడానికి, మిమ్మల్ని పూజించడానికి, మా ప్రభువుని సన్నుతించడానికి ఇంకా మేము బ్రతికే ఉన్నాము మా తండ్రి. మమ్మల్ని మీరు బ్రతికించినందుకొరకై స్తోత్రం. మా ఆరాధన మీరు అంగీకరించారయ్యా, మా మధ్యలోకి మీరు వచ్చారయ్యా. ఈరోజు సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచుండగా మీరు మహిమ పొందుకొనండి ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా, మీ సేవకుల ద్వారా మేము బాగుగా ఎరిగిన మాటను మరొక్కసారి జ్ఞాపకం చేసి మాలో ప్రతి వారిని మీరు హెచ్చరించినందుకొరకై స్తోత్రం. మరి భక్తులు నాయన అగ్నిగుండాన్ని చూసినప్పుడు వారు వెరవలేదు, భయపడలేదు నాయన. యేసయ్యా, అలాగూ మేము కూడా మా జీవితంలో అగ్ని లాంటి పరీక్షలు ఎదురైనప్పుడు నిలబడాలి అని మీరు సెలవిచ్చారు నాయన. అవును యేసయ్యా, ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో ప్రభువా, విశ్వాసులైన వారు తండ్రి మరి విశ్వాసములో నిలబడలేనట్లుగా అనేక శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థికంగా ఆత్మీయముగా అనేక శోధనలు ఎదురైపోతున్నాయి నాయన. ఒక పక్క అనారోగ్యాలతో బాధపడిపోతున్నారు యేసయ్య. వీటన్నిటిలో కూడా తండ్రి దేవుడు నన్ను పరీక్షిస్తున్నారు. నేను ఈ అగ్ని లాంటి శోధనల్లో ప్రభు కొరకు నిలబడాలి అని ఈరోజు ప్రతి బిడ్డ నాయన ఒక స్థిరమైన తీర్మానం చేసుకోవాలి ప్రభువా. నాయన మీకు స్తోత్రం. మాకున్న ముందున్న భక్తులందరి జీవితాల్లో ఎన్నో శోధనలు ఎదురయ్యాయి ప్రభువా, ఎన్నో బాధలు ఎదురయ్యాయి ప్రభువా. వాటన్నిటిలో కూడా వారు బంగారము, వెండి, వెలగల రాళ్ల వలె ఉన్నట్లుగా ఈ పునరుద్ధాన దినమందు మీ మాటలు విన్న ప్రతి వారు కూడా నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఆ లాగుననే మా విశ్వాసము కూడా శుద్ధపరచబడి నిత్య మహిమలో మీ వలన మాకు మెప్పు కలుగునట్లుగా, మీ వలన మాకు మహిమ ఘనత కలిగేటట్లుగా ఒక్కొక్కరు నాయన వారి వారి కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు మీకు అప్పగించుకోవాలి యేసయ్య. వ్యక్తిగత జీవితాలు కాలిపోకూడదు నాయన. గడ్డిని నాయన కొయ్యకాలుని పోలిన వారు ఎవరు ఉండకూడదు. ఈ ఆరాధనలో బంగారు వలె ఉండాలి ఒక్కొక్కరు యేసయ్య. మీకు స్తోత్రం నాయన. యేసయ్యా, మీ మాటలు నేను ఒక్కొక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. నేను వెళ్తున్న ఈ మార్గములో, నేను నడిచే ఈ మార్గములో, నాకు ఎదురవుతున్న శోధనలో నా ప్రభు కొరకు సాక్షిగా నేను నిలవబడాలన్న ఒక గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి యేసయ్యా. కేవలం మేము నీళ్లలో బాప్తిజం పొందిన వారే కాదు, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందిన వారమే కాదు, అగ్నిలోను బాప్తిజము పొందిన వారిగా మా ప్రభు ఎదుట మేము నిలబడేటట్లుగా ప్రతి వారిని అభిషేకించండి రాజా. ఈ ఆరాధనలో పాల్పొందిన వారు ఎవరు కాలిపోకూడదు, యేసయ్య కోసం నిలబడాలి. మా దేవుని దృష్టిలో మేము విలువైన వారము. విలువగా మా ఆత్మీయతను కట్టుకోవాలి, కుటుంబాలు కట్టుకోవాలి.
ఎవరి విశ్వాసములో నుంచి తొలగిపోకూడదు నాయన. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభు ఉన్నారు, ప్రభు కార్యాలు చేస్తారు, ప్రభు మన ప్రార్థన వింటున్నారు, తగిన సమయంలో ఆయన క్రియ చేస్తారన్న గొప్ప విశ్వాసం ప్రతి వారిలో నూతనముగా పుట్టునుగాక. ఇక మన శమన మన మన కలబలకరమంతుడా ఓర మన శన మన కరబకచుడా. ప్రభా మీకు స్తోత్రం నాయన. మేము కూడా మా ప్రభువుకు షద్రక్ మేషక్ అబేద్నగోల వలె మేము కూడా మా ప్రభువుకు నిలిచి ఉంటాము. శేషము నిలిచే ఉంది మా ప్రభువుకు. ఏలియా ఒక్కడే కాదయ్యా, ఈ ఉదయకాలమున మేమందరం ఉన్నామేసయ్యా, మేమందరం ఉన్నామేసయ్యా. మాలో ప్రతి వారిని మీరు నిలవబెట్టండి యేసయ్యా, మీరు నిలవబెట్టండి. మా ఆరాధ్య దైవము మీరే. మీ ఎదుట కాక వేరొకరి ఎదుట మేము నమస్కరించము, సాగిలపడము నాయన. వేరెవరు మాకు లేరని మరొకసారి మీ ఎదుట మేము తీర్మానం చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డలో ఈ మాటలు స్థిరపడునుగాక, నూరంతలుగా ఫలించునుగాక. యేసయ్యా, అన్నకి మరింత కృప ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అన్నను నాయన మీ రాజ్యం వచ్చేంత వరకు ఘనమైన పాత్రగా మీ సేవకుని వాడుకునండి యేసయ్య. ఇప్పుడు మేమంతా కూడా మీ రక్త మాంసాల్లో పాలు పొందడానికి వచ్చాం నాయన. ఏ బిడ్డ మనస్సు కలవరపడకూడదు, ఏ బిడ్డ మనస్సు అధైర్యపడకూడదు. అగ్ని శోధనలో నా ప్రభువు కొరకు నేను నిలబడతానని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని ఒక్కసారి రక్తంతో పరిశుద్ధపరచు నాయన. రక్త మాంసాలు ఒక్కొక్కరిలో క్రియ జరగాలి. యేసయ్య రక్త మాంసములు ఒక్కొక్కరిలో క్రియ జరగాలి. నిత్య జీవము చేరేంత వరకు కాపాడబడాలి. అలాగునే ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ, వారి వారి కుటుంబాలు ఈ అక్టోబర్ మాసం అంతా ఆశీర్వాదకరంగా నడిపించబడుదురుగాక. ఈ అక్టోబర్ మాసం ఒక్కొక్కరి మార్గాలలో ప్రభు తోడై ఉండి కాపాడుదురుగాక. ఆత్మీయముగా వర్ధిల్లుదురుగాక. ఆర్థికంగా కూడా సమృద్ధి కలిగిన అనుభవాలలో నడిపించబడుదురుగాక. ఈ రాజ్యము రాకడ సమీపంగా ఉంది. మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. మన పునరుద్ధాండ అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడేండి నడిపించునుగాక. ఆమేన్.